లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సాధారణంగా ప్రతి మనిషికి ఏదో ఒక అభిరుచి ఉంటుంది. కొందరు వాటి పట్ల వ్యామోహం పెంచుకుంటే మరికొందరు కాలక్షేపం చేస్తుంటారు. అయితే ఓ అంగన్వాడీ టీచర్కి అరుదైన అభిరుచి ఉంది. మొక్కలను పెంచడం ఇష్టంగా మార్చుకున్న ఆమె తన ఇంటిని వనంగా మార్చింది. ఆ వనంలో అన్ని రకాల మొక్కలను నాటింది. ఆమె బృందావనంలో పదులు కాదు, వందలు కాదు, వేలల్లో నాటిన మొక్కలను చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు. ఆమె దగ్గర లేని మొక్కంటూ ఏదీ లేదు. అన్ని రకాల భూముల్లో పండే మొక్కలను సైతం అందుకు తగిన పరిస్థితులు కల్పించి మరీ పెంచుకుంటోంది. మొక్కలన్నీ ఇంటి పేరుగా మార్చుకున్న మొక్కల మంజులపై బిగ్ టీవీ స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఆ ఊరు చుట్టుపక్కల ప్రాంతాల వారు మంజుల అంటే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు, కానీ మొక్కల మంజుల అంటే మాత్రం చిన్న పెద్ద ఎవరైనా ఇట్టే గుర్తిస్తారు. ఇష్టంగా తాను వేల కొద్ది మొక్కల్ని పెంచడమే కాదు, ఎంతో మందిలోనూ స్ఫూర్తిని నింపుతూ అంగన్వాడీ టీచర్గా తన బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు మంజుల. నెల్లూరు జిల్లా గంగపట్నంకు చెందిన మంజులకు చిన్ననాటి నుంచి మొక్కలంటే ఎనలేని ప్రేమ. స్నేహితుల ఇళ్లల్లో నుంచి రకరకాల మొక్కలను ఇంటికి తెచ్చి పెంచేది. అయితే పెళ్లైన తర్వాత కూడా ఆ అలవాటు మారలేదు. అద్దె ఇంట్లో ఉన్న కుండీల్లో మొక్కలు పెంచేది. దీంతో ఆమె ఇల్లు మారినప్పుడు ఎక్కువ ఇబ్బంది పడేది. ఆ విషయాన్ని గ్రహించిన మంజుల నాన్న ఓ ఇల్లు కొనిచ్చాడు. కూతురుకు అనువుగా ఎక్కువ పెరటి స్థలం ఉండేలా చూశాడు. దీంతో అమితానందం చెందిన మంజుల మొక్కలు పెంచడాన్ని ఓ ఉద్యమంలా చేపట్టింది. తన పెరట్లో అన్ని రకాల మొక్కలుండేలా ప్రయత్నించింది. ఎక్కడికి వెళ్లినా ఏదో ఒక మొక్కతో ఇంటికి తిరిగి వచ్చేది. అలా ఆమె పెరట్లో లేని మొక్క అంటూ లేదు. ప్రస్తుతం ఆమె పెరట్లో అంగుళం తొట్టి నుంచి 100 లీటర్ల డ్రమ్ము వరకు 1000కి పైగా కుండీలున్నాయి. వాటిల్లో కూరగాయలు, పూల మొక్కలు, రకాలు, పండ్లు 100 రకాలు పెంచుతున్నారు. ఇక రుద్రాక్ష, మిరియాలు, ఆల్ స్పైస్, చెర్రీ, జామ, నేరేడుల్లో వివిధమైన రకాలు, రామలక్ష్మణ, హనుమ ఫలాలు, ఆలీ మిల్క్ ఫ్రూట్, అవకాడో వంటి ప్రత్యేక దేశీ విదేశీ రకాల ఎన్నో ఉన్నాయి. స్ట్రాబెరీ జామ ఎల్లో కలరు, ఆకులు చూస్తే వేరే ఉన్నాయి కదా, కానీ స్ట్రాబెరీ గువా అంటారు దీన్ని. దానిలో రెడ్ ఎల్లో వస్తుంది ఇక్కడ ఫ్రూట్. స్ట్రాబెరీ గువా, ఇది బ్లాక్ జామ్, ఇది స్ట్రాబెరీలోనే రెడ్, ఇది మా తైవాన్ సఫేద, ఇంతవరకు జామ. మంజుల ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా మొక్కే ఇస్తుంది. తాను తీసుకోవాలనుకున్న మొక్కనే తీసుకుంటుంది. హ్యాండ్ బ్యాగ్ అయినా మర్చిపోతుందేమో గాని మొక్క చేతిలో లేకుండా ఇంటి నుంచి అడుగు బయట పెట్టదు. మొక్క లేకుండా ఇంటికి తిరిగి రాదు. తాను ఎవరికైనా ఇవ్వడమో లేదంటే తాను ఎవరి వద్ద నుంచైనా తీసుకోవడమో ఆమె నిత్యకృత్యంగా మారింది. ఈ క్రమంలోని అందరూ ఆమెను మొక్కల మంజుల అని పిలువసాగారు. మొక్కల వల్లే తనకు ఇంత పేరు వచ్చిందని ఆనందంగా చెబుతుంది ఈ మొక్కల మంజుల. అయితే తాను ఒక్కతే మొక్కలను పెంచుకుంటూ ఆనందించడం లేదు మంజుల. తనతో పాటు మొక్కలంటే ఇష్టమున్న వారికి ప్రోత్సాహాన్నిస్తూ, వారికి కావలసిన సలహాలు సూచనలు చేస్తూ, తక్కువ స్థలమున్న వారికి మిద్దె తోటలను పరిచయం చేస్తూ మొక్కల సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తుంది. నేను మామూలుగా ఎక్కడికి వెళ్ళినా సరే మొక్క తీసుకురాకుండా వస్తే మా అమ్మ అడుగుద్ది, బయట వాళ్ళు కూడా అడుగుతారు. ఈరోజు ఏం మొక్క తేలేదు ఏంటని అమ్మ అడుగుతుంది. బయట కనీసం బస్సులో కండక్టర్ కూడా అడుగుతారనమాట, ఏమ్మా ఈరోజు ఏం మొక్కలు తీసుకురాలేదు అని. అంతగా ఫేమస్ అయ్యాను మొక్కల ద్వారానే. కేవలం నాకంటూ ఒక పేరు తెచ్చింది ఈ మొక్కలేనండి. అందుకే నాకు మొక్కలంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. కాకుంటే మొక్కలు పెంచాలంటే ఉన్న ప్లేసు సరిపోలేదు, ఎందుకంటే నా ఇష్టం వచ్చింది మొత్తం పెట్టేశాను. అలాగే మా నాన్నగారు ఒక 10 సంవత్సరాల చనిపోయాడు అనమాట. చనిపోయిన తర్వాత నాన్న మీద బాధతో ఉన్నప్పుడు మామిడి మొక్క ఒకటి తెచ్చిచ్చారండి మా చెల్లెలు వాళ్ళ హస్బెండ్. ఆ మొక్కని పెట్టి నాన్న జ్ఞాపకార్థం అని చెప్పి ఆ మొక్కను పెట్టాను నేను. అయితే ఆ మొక్క విపరీతంగా అంటు మొక్క, మరి పెద్దదైపోయింది చాలా, మొత్తం ప్లేస్ అంతా అది ఆక్రమించేసింది. ఇంకా నాకు కింద పెట్టడానికి ప్లేస్ లేదు. ఏమైనా పెట్టాలంటే ఆ మొక్కని డిస్టర్బ్ చేయాలి, కానీ నాకు అది ఇష్టం లేదు, ఎందుకంటే అది నాన్న చెట్టు. సో అందుకని మంత్లో కరోనా వచ్చింది. అప్పుడు మనకి ఖాళీ టైం కదా, అప్పుడు వీడియోస్ అవి చూస్తామంటే అన్ని మిద్దె తోటలో ఏమీ కనిపించాయి అన్నమాట. నేను కూడా ఎందుకు పెంచకూడదు అనే ఉద్దేశంతో మిద్దె మీద చిన్నగా స్టార్ట్ చేశాను. మొక్కలు పెంచాలంటే కోరిక మాత్రమే కాదు, సహనం, సహకారం కూడా ఉండాలి. ఈ మొక్కల పర్యవేక్షణలో భర్తతో పాటు అమ్మ, కూతురు సహాయపడతారని చెబుతోంది.
ఇలా పర్యావరణ పరిరక్షణ కొరకు, ఆరోగ్య సంరక్షణకు తాను మాత్రమే కృషి చేస్తే సరిపోదని భావించి గత 15 ఏళ్లుగా అందరికీ అవగాహన కల్పిస్తూ పచ్చదనాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు మంజుల. వృత్తిరీత్యా ఇందుకూరుపేట మండలంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్న ఆమె బడికి వచ్చే పిల్లలతో అంగన్వాడీ కేంద్ర ప్రాంగణంలో ప్రతిరోజు మొక్కలు నాటిస్తుంది. ఎలాంటి సేంద్రియ ఎరువులు వాడకుండా కాసే కూరగాయలు, పండ్లను విద్యార్థులకు అందిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే మొక్కల పెంపకం మీద ఆసక్తి, అభిరుచి ఉన్న వాళ్ళంతా నెల్లూరు మిద్దె తోటల పేరుతో వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో సభ్యులుగా ఉన్న విషయం తెలుసుకున్న ఆమె ఆ గ్రూప్లో చేరి అనతి కాలంలోనే కీలక సభ్యురాలుగా మారింది. తరచూ సమావేశాలు నిర్వహించడం, కొత్త మొక్కలు పరిచయం, విత్తనాలు పంచుకోవడం, పెంపకంలో ఎదురయ్యే సమస్యల వంటి ఎన్నో చర్చిస్తూ ఔత్సాహికులను ప్రోత్సహిస్తుంది. స్థలం ఉన్నా లేకున్నా సులువుగా మొక్కల్ని పెంచడం ఎలానో చెబుతూ సేంద్రియ మందులు, ఎరువుల వినియోగంపై అవగాహన కల్పిస్తుంది. అంతేకాదు నూతన గృహప్రవేశ వేడుకలు చేసినట్లుగానే ఆసక్తి ఉన్న వారింట నూతన మిద్దె తోటల ప్రారంభ ఉత్సవాలను చేస్తున్నారు. ఇలా ఒకరికొకరు తోడ్పాటును అందించుకుంటూ ఇంటి మిద్దె తోటలపై ఆసక్తి చూపుతున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరిగేలా చేశారు. అడేనియమ్స్, తర్వాత కాక్టస్, సక్యులెంట్స్, కలువ పూల చెట్లు ప్రతి ఒక్కటి కూడా కింద నాకున్న ప్లేస్లో, అంటే నీడను పెరిగే చెట్లన్నీ కూడా మా నాన్న చెట్టు, మామిడి చెట్టు కింద పెట్టుకున్నాను. తర్వాత కొంచెం ఎండ దగ్గర ప్లేస్లో అరటిలో రకాలన్నీ ఉన్నాయి. కేరళ నుంచి కూడా రెడ్ అరటి, ఇలా ప్రతి మొక్క తెప్పించి పెట్టానండి. మొక్కల్ని మనం ప్రేమిస్తే మొక్కలు మనకి చాలా ఇస్తాయి. ఇది అందరూ గమనిస్తే అందరూ మొక్కల్ని పెంచుతారు. అప్పుడు మనకి ఈ చాలా వరకు చాలా జబ్బులు నరికట్టవచ్చు, కాలుష్యాన్ని నరికట్టవచ్చు, చాలా చేయొచ్చు. ప్లేస్ లేదని చెప్పడం మాత్రం సరికాదండి. ఈ విషయాన్ని నేను ఒప్పుకోను. అంటే మొక్కలు పెంచండి అంటే ప్లేస్ లేదు అంటే వాళ్ళు బద్దకిచ్చి ఎట్లా చెప్తున్నారో నాకు తెలియదు, కానీ ప్లేస్ లేదు అంటే మటుకు ఒప్పుకోను. చిన్న మనకి బాల్కనీ ఉంది, మనం బయట ఒక ముగ్గు పెట్టుకునే స్థలం ఉన్నా సరే అక్కడ 4 కుండీలు పెట్టుకున్నా 4 ఆకుకూరలు పెంచవచ్చు, 4 రకాల కూరగాయలు పెంచవచ్చు. అలాగే ఒక పండు మొక్క, అంటే మామిడి మొక్కే పర్లేదు, సపోటా మొక్క పెట్టుకుంటే మనకి ఎప్పుడు ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి. జామ మొక్క పెట్టుకుంటే ఎప్పుడు తినొచ్చు. ఒక యాపిల్ కంటే కూడా ఒక జామ గొప్పగా ఉంటుంది. ఇలా మనం అన్ని మొక్కల్ని పెట్టుకొని మనకు అనుకూలంగా వాటిని ఒక దగ్గర ఒదిగినట్టుగా పెట్టుకుంటే మొక్కలు మనకి చాలా ఇష్టం. మొక్కల సంరక్షణ అంటే పసిపిల్లల్ని సాకినట్లే. బోలెడంత ఖర్చు, ఎందుకు ఇదంతా అంటుంటారు చాలా మంది. ఇంట్లో వాడే పండ్లు, కూరగాయలన్నీ మా తోటలోనివే. ఇది ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం. దీనివల్ల అనారోగ్య సమస్యలకు వెచ్చించే మొత్తాన్ని ఆదా చేస్తున్నట్లే కదా. ఇక మిద్దె తోట పెంపకంలో రాణిస్తున్నందుకు గతేడాది రైతు నేస్తం ఫౌండేషన్ శ్రీ తుమ్మటి రఘుతం రెడ్డి పేరిట పురస్కారం అందించింది. ఏడాది క్రితం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించిన తెలుగు పల్లెలకు వెలుగు దివ్యాలు పుస్తకంలో నా కథకు చోటు దక్కింది. ఇవన్నీ నాకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తున్నాయంటున్నారు మొక్కల మంజుల. మరి ఈ మొక్కల మంజుల మొక్కల పెంపకంపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. For more videos like this, subscribe Big TV channel.